అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' లేకపోతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి సంబంధించినటువంటి రివ్యూ వీడియోకి సంబంధించినవి నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా తీసినట్టుగా మనం భావించవచ్చు. గ్యాంగ్‌లు జనరల్‌గా ముంబైలోనో, లేకపోతే హాలీవుడ్ ఫిలిమ్స్‌లోనో, లేకపోతే చెన్నై లాంటి చోట్ల ఈ గ్యాంగ్స్ ఉంటాయనేది, అయితే నల్గొండలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నయం లాంటి వీళ్ళు గ్యాంగ్స్‌ని మెయింటైన్ చేశారనేది, అన్ని సెటిల్మెంట్లు, దందాలు ఇవన్నీ ఉంటాయనేది మనకి తెలిసిన విషయం. ముఖ్యంగా సముద్రం బేస్డ్‌గా ఈ గ్యాంగ్స్ విశాఖపట్నం లాంటి కేంద్రాలు, ఓడరేవులు కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓడరేవులు, ప్రపంచవ్యాప్తంగా ఈ గ్యాంగ్స్ బ్లాక్ మార్కెటింగు, అక్రమ రవాణా, సంపాదన, ఈజీ మనీ ఎర్నింగ్ కోసం ఇవన్నీ చేస్తుంటారనేది తెలియజేస్తాను. అనేది ఏ వస్తువైనా. సో, ఈ క్రమంలో హీరో, ఈ సినిమాలో సంబంధించినటువంటి హీరో చాలా ఫేమస్. లావు, హైటు బాగా ఉన్నా కూడా బాగానే కొట్టుకొచ్చాడు. హీరోయిన్ మాత్రం మీకు టిల్లు మొదటి పార్ట్‌లో ఉన్నటువంటి హీరోయినే నేహా శెట్టి. రాధిక అంటే బాగా తెలుస్తది. ఆమె ఇందులో హీరోయిన్‌గా ఉన్నారు. సో, కథలోకొస్తే హీరో రత్నాకర్, టైగర్ రత్నాకర్‌గా తనకు తానే నామకరణం చేసుకుంటాడు. గ్యాంగ్‌స్టర్స్‌లో ఈ వ్యవస్థ నడుస్తా ఉంటుంటది. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ ఓవరాల్‌గా గ్యాంగ్స్ మధ్య జరిగేటువంటి తన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో నమ్మలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా క్రైమ్‌లో ఉంటుంది. అది సహజమే. ముఖ్యంగా అకారణంగానే చనిపోయేవాళ్ళుంటారు. ఇంటెన్షనల్‌గా చనిపోతుంటారు. ఆధిపత్య పోరు ఉంటుంటది. వాళ్ళ ఎజెండా బాగా తినడం, తాగటం, ఈజీ మనీ తప్ప మరొకటి ఉండదని తెలియజేస్తా ఉన్నాను. సో, హీరో కూతురు సినిమా స్టార్టింగ్‌లో డైరీ చదువుతా ఉంటుంటది. సో, దానికి కారణాలు హీరోకి సంబంధించి అన్ని విషయాలు తెలియకుండా పెళ్లి చేసుకుంటది కాబట్టి, తను చనిపోయే ముందు ఈ గ్యాంగ్స్ గొడవలలో చనిపోయే ముందు ఒక హామీ అడుగుతాది. ఆ హామీ అడిగి చేతిలో చేయి ఎయిపోయేలాగానే భార్య చనిపోద్ది. హీరోయిన్. భర్త అయితే హీరో ఎవరైతే ఉంటారో దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు ఈ సినిమాకి సంబంధించి. సో, భార్య మాట నిలబెట్టేగా. ఇది ఓవరాల్‌గా ఇక కంటిన్యూ చేసుకుంటూ వచ్చినప్పుడు 2 గోదావరి పరివాహక ప్రాంతంలో 2 వర్గాలుంటాయి. రూరల్ ఎమ్మెల్యే పరిధిలో వస్తది. ఒకళ్ళు నానాజీగా, అంటే 2 గ్రూప్స్ ఉంటాయి. తన దగ్గర ఎదిగిపోయినటువంటి వాళ్ళు. ఒకతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇందులో ఒక గ్రూప్‌గా, నాజర్ రెండో గ్రూప్‌గా ఉంటది. ఈ 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి వార్ జరుగుతా ఉంటుంటది. ఈ క్రమంలో హీరో అనేక అక్రమ రవాణాలు, ఈజీ మనీ కార్యక్రమాలు చేస్తూ తను ఎక్కువ సంపాదించొచ్చని చెప్పేసి ఈ గ్యాంగ్‌స్టర్స్ దగ్గరికొస్తారు. ఇక్కడ గ్యాంగ్స్ అనగానే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, భూ ఆక్రమణలు, దందాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ ఉంటాయి జనరల్‌గా. దీంట్లో కూడా అవన్నీ చూపించే ప్రయత్నం చేశారు హీరో రత్నాకర్ ఎవరైతే ఉన్నారో. సో, నాజర్ ఆపోజిట్ పార్టీ దగ్గరికి వెళ్ళి తనతో ఫ్రెండ్‌షిప్ చేసే ప్రయత్నం చేస్తాడు. చేస్తూ అక్కడ జరిగేటువంటి లావాదేవీలకు సంబంధించి అవన్నీ మొదట వచ్చిన తర్వాత ఎంతో నమ్మకం కలిగితేనే డబ్బుల దాకా, బంగారం దాకా, దాచిపెట్టేదాకా, వాటిని తీసుకెళ్ళేదాకా వస్తారు గ్యాంగ్‌స్టర్స్‌లో. సో, ఇవి న్యాచురల్‌గానే చూపించారు. డైరెక్టరు అండ్ రైటరు ఎందుకు ఈ కథను ఎన్నుకున్నారు అనేది వాళ్ళే ఇంటర్వ్యూ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీలాగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా జనం వస్తా ఉన్నారు. అంత సూపర్ డూపర్‌గా ఉన్నది. ఫస్ట్ నుంచి చివరి దాకా ఇందులో పాటలు, సన్నివేశాలు, ఫైట్లు ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. సో, హీరో కూతురు ఇదంతా కథ చెప్తున్నట్టుగా మనకనిపిస్తది. సో, అందుకోసం జనరల్‌గా చూసేవాళ్ళకి ఏమెవరు ఈ కథకి సంబంధం ఏందనుకుంటారు. చివర్లో ఆ కథకు సంబంధించినటువంటి డైరీ చదివేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, హీరో కూతురు అనేది అర్థమవుతా ఉంది. సో, చివరి సీన్‌లో హీరో కూతురు కలుసుకోవడం ఇదంతా ఉంటది. సో, గ్యాంగ్‌స్టర్స్‌గా తన జీవితానికి సంబంధించిన సినిమాయే ఈ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' లేదా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ క్రమంలో వాళ్ళు ఒక అడవిలో ఫారెస్ట్‌లో వెళ్ళేటప్పుడు అక్రమ రవాణా చేసేటప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు దాడి చేయటం, అక్కడ ఫైట్స్ ఉంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు బేస్డ్‌గా జరిగినట్టు అనిపిస్తది. లేపోతే దళిత సామాజిక వర్గాల నుంచి, లేకపోతే బహుజన సామాజిక వర్గాల నుంచి వచ్చినట్టుగా ఉంటారు వీళ్ళంతా. ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం చాలా పరిశీలనలు జరిగిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏందంటే, ముఖ్యంగా పేదరికం ఒకటి, సాగునీరు లేక, అటు ఉపాధి కరువు ఉండి, ఇటు భుక్తికి వెళ్ళక, ఇవన్నీ గ్యాంగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగినా ఇవన్నీ ఉంటాయి. రేషన్ కేజీ బియ్యం, రేషన్ ₹6 కేజీలు, 5 కేజీలు ఇస్తున్నా అవి సరిపోవు కదా మనిషి జీవించడానికి సంబంధించి.
సో అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, ఈ బేస్డ్‌గా ఏదైతే ఉన్నదో, ఈ బేస్డ్‌గా సాగుతా ఉంటుంటది. హీరో ప్రయాణం మొదట అక్రమ రవాణా క్రమంలో ఒక ప్రాంతానికి, ఒక ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఫైటింగ్ జరుగుతది. తను లారీ కింద పడి చనిపోతారు. ఆపోనెంట్ పార్టీ, హీరో ఆపోనెంట్ పార్టీలో. ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరినీ పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. ఆ విధంగా ఆ ఊర్లో చాలామంది ఇతర ఇతర పనులకు వెళ్తారు ఈ అక్రమ రవాణాకు సంబంధించి. హీరో మాత్రం ఫస్ట్ నుంచి చివరి దాకా వ్యూహాత్మకంగానే వెళ్తా ఉంటుంటాడు. ఫస్ట్ నుంచి చివరి దాకా హీరో తెలియగలివాడుగా, ఫైటర్‌గా, యుద్ధవీరుడిగా కనిపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారు. తనెందుకు ఆ విధంగా తయారయ్యాడు అనే దానికి సంబంధించి. సో, తన తండ్రిని ఎవరైతే ఉన్నారో సాయి కుమార్, తన చైల్డ్‌హుడ్ డేస్‌లో ఒక 14, 17 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఎన్నికలప్పుడు మాత్రమే ఆ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతాలు ఎన్నికలప్పుడే గుర్తుకొస్తాయి. మిగతా టైంలో గుర్తుకురారు అనేది. సో, ఈ క్రమంలో తను హీరో తండ్రిగా సాయి కుమార్ పోలింగ్ జరిగిన బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకొస్తాడు. ఎత్తుకొచ్చిన క్రమంలో అది నా ఒక్కడి మీదే వెళ్ళాలని చెప్పి ఆ బ్యాలెట్ బాక్స్‌లు తీసుకొచ్చి ఒక చోట పెడతాడు. కానీ అక్కడ ఉన్నటువంటి నాజర్ ఆపోజిట్ పార్టీలకు సంబంధించి కోల్డ్ వార్ జరుగుతుంటది. ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళే ఉండాలి తప్పితే, మూడో వర్గానికి, బహుజనులకి ఎవరికీ అది రావడానికి వీల్లేదనే క్రమం అయితే ఈ భూస్వామ్య వర్గాల్లో ఉంటుంది. నాజర్ ఆ క్రమంలోనే సాయి కుమార్‌ని ఒక్కడిని వదిలిపెట్టేసి, అంటే హీరో తండ్రిని ఒక్కడిని వదిలిపెట్టి వీళ్ళ మిగతా అందరిని తీసుకువెళ్ళి కొట్టి నానా చిత్రహింసలు పెడతారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. వదిలి నాజరే చేస్తాడు. కొట్టిచ్చేది నాజరే, మళ్ళీ ఇడిచిపెట్టి ఇచ్చిన పెద్ద మనిషిలాగా నాజరే చేస్తాడు. ఇది తెలియని అమాయక జనం సాయి కుమార్‌ని చంపితేనే మీకు విముక్తి, లేకపోతే మీరు కటకటాల్లో పాలవుతారని బెదిరించే క్రమంలో సాయి కుమార్‌ని చంపేసే క్రమంలో కొడుకుతోని కిరోసిన్, పెట్రోల్ పోసి కొడుకుతోనే తలగొరిపితే అంతనే పెరిగి పెద్దవాడైన తర్వాత తండ్రి చెప్పిన మాటలు ఏదైతే ఉందో, ఎవరిని నమ్మకుండా అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా అప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్న విధానం పరంగా పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో తను చేసేది మంచా, చెడా ఇవన్నీ సంబంధమే ఉండదు. సో, ప్రతీదీ మా ఇంటికొస్తే ఏమిస్తారు, మీ ఇంటికి ఏమైనా గిఫ్ట్ ఇస్తే దాని పరమార్థం మనకి కనపడతా ఉంటుంది. హీరో ప్రతీదీ కమర్షియల్ కోణంలోనే చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నానాజీ దగ్గరికి వెళ్తాడు. అందుకోసం అంటే నాజర్ దగ్గరికి వెళ్తాడు. అందుకోసం తను చాలా ఫైట్స్ చేస్తూ ఉంటాడు. సో, మొదట వెళ్ళినప్పుడు హీరోని ఒక గుమస్తాలాగానే తీసుకుంటారు. తర్వాత కొన్ని సెటిల్మెంట్లప్పుడు తను అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తాడు. అనేక సెటిల్మెంట్‌లో తన భాగస్వామ్యం ఉంటది. సో, ఆ విధంగా వెళ్తూ ఉంటాడు. దాని తరంగా నానాజీ ఆపోజిట్ పార్టీకి వెళ్తాడు ఫస్టు. అక్కడ అక్కడ జరిగేటువంటి సెటిల్మెంట్‌లన్నిట్లల్లో తను భాగస్వామ్యం అవుతాడు. సో, ఆ విధంగా కోట బంగ్లాకి సంబంధించినప్పుడు అనేక అక్రమ వ్యాపారాలు ఆ కోట బంగ్లా నుంచి డబ్బులన్నీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనం చాలా సినిమాలు చూస్తాం. అందులో 2 గ్రూప్‌లలో నాజర్ కుటుంబం కాకుండా ఇంకొక కుటుంబానికి సంబంధించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లే వాళ్ళు ఇందులో బాగా రాణించారు. సో, ఎట్లయితే ఉన్నదో ముఖ్యంగా రూరల్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి, ముఖ్యంగా ఆదివాసీలు, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ నిరక్షరాస్యతని, కరువుని, ఈ ఏదైతే ఉన్నాయో ఆధిపత్య వర్గాలు, భూస్వామ్య వర్గాలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది మనకిక్కడ స్పష్టంగా చూపించడం జరిగింది. సో, అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే అయిన తర్వాత నాజర్ దగ్గర పెరిగిన అతనే అవతల పార్టీ ఎమ్మెల్యే అయితే అక్కడికి వెళ్తాడు. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత మామూలుగా అక్రమ వ్యాపారాలే కాకుండా మళ్ళీ ఇసుక 3-5 మీటర్లు తవ్వాలి. వీళ్ళు దాన్ని ఎన్ని మీటర్లైనా తవ్వి భూగర్భ జలాలు గంటేలాగా చేస్తుంటారు. అనేక అక్రమాలు జనరల్‌గా మామూలుగా ఎత్తాల్సిన వాటిని పొక్లైనర్‌లో జేసీబీలు పెట్టి ఎత్తిచ్చే క్రమం ఉంటది. సో, అవి కూడా రూల్స్‌కు విరుద్ధంగా ఉంటది. కానీ జేసీబీలు, పొక్లైనర్‌లే పెట్టి తీస్తారు అవి. జేసీబీలు, పొక్లైనర్లు పెట్టి తీయకూడదు. కానీ ఆ విధంగా తీస్తుంటారు. అట్లా అదొక వ్యాపార రంగం. ఇసుక రవాణా, మట్టి రవాణా, ఇట్లా అక్రమ ఇన్‌కమ్ సోర్స్ ఏదైతే ఉన్నదో అన్ని రకాల ఇన్‌కమ్ సోర్స్‌ని వీళ్ళు ఆ విధంగా ఎన్నికలప్పుడు కొంత తాయిలాలు పంచి ఈ విధంగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంటది. ఈ క్రమంలోనే హీరో ఆ విధంగా డబ్బులు దాచేటువంటి పరిస్థితికి వచ్చేస్తాడు. ఈ క్రమంలో నాజర్ దగ్గరికి వెళ్తాడు. నాజర్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో తన దగ్గరికి వెళ్ళటానికి ముందు నాజర్‌కి సంబంధించినటువంటి భూస్వామ్య ప్రాంతంలో భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి క్రమంలో నాజరు ల్యాండ్‌ని ఆక్యుపై చేస్తాడు. ఆక్యుపై చేసి ఆ విధంగా రాజుకి వెళ్తాడు. వాళ్ళు నాజర్‌కి పిలిపిస్తే ఆ విధంగా రెండో ప్రధాన గ్రూప్‌కి గూడా
నాజరు పరిచయం అవుతాడు. నాజర్‌కి పరిచయం అవుతాడు హీరో. సో, ఆ విధంగా ఉంటుందనే తెలియజేస్తా ఉన్నాను. సో, అక్కడ గూడా అక్కడికి వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి మాట్లాడి, మళ్ళీ 2 గ్రూపుల్ని సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తూ, సో, నాజర్ అపోజిట్ పార్టీ తను మొదట చేరినటువంటి అతని దగ్గర నుంచి 5,00,00,000 ఆ విధంగా ఒక ప్లానింగ్‌గా 5,00,00,000 తననే కిడ్నాప్ చేసి, నాజర్ అపోజిట్ పార్టీని కిడ్నాప్ చేసి, తనే డ్రామా ఆడి, తనే మొత్తం చేసుకుంటూ వస్తాడు. ఆ విధంగా 5,00,00,000 ఆ విధంగా అర్జిస్తాడు. అదేవిధంగా ఇసుక, అక్రమ రవాణాకు వచ్చినటువంటి పదుల కోట్ల రూపాయలు కూడా ఆ విధంగా తన ఇంట్లో దాచిపెట్టడం, భార్య పిసినారితనంగా కనిపిస్తుంటది. రెండో పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా జరుగుతా ఉంటుంటది. సో, ఈ క్రమంలో ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నికలొస్తాయి. ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నికలొచ్చినప్పుడు ఆహ్, నాజర్ ఎవరైతే ఉన్నారో నాజర్ మీద గెలిచేటువంటి అభ్యర్థి, ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా తన దగ్గర పనిచేసే ఒక మామూలు వ్యక్తిని నిలబెట్టాలనుకున్న క్రమంలో టైగర్ రత్నాకర్ అని తనకు తానే ప్రకటించుకుంటాడు. టైగర్ రత్నాకర్‌ని పెడతారు. సో, గెలుస్తాడు తను. దానికి సంబంధించి తను చేయని యాక్టివిటీయే లేదు. గెలిచిన తర్వాత రత్నాకర్ పేరుని సింహ, పులి ఇట్లా కాకుండా టైగర్ రత్నాకర్ అని పెట్టుకుంటాడు. పెట్టిన తర్వాత కార్యకర్తలు గొర్రెల్లాగా టైగర్ రత్నాకర్ అంటే తనకు బ్యాక్‌గ్రౌండ్ ఇయన్నీ సంబంధం లేదు. నేర చరిత్ర ఇయన్నీ లేదు. ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత తను చేయాల్సినయన్నీ చేసుకుంటూ వెళ్తాడు. సో, ఎథిక్స్ అనేది సినిమాలో హీరో నుంచి చివరి భాగంలో ఆశిస్తాంలే గానీ, మొదట్లో మనం ఆశించలేం. ఆ విధంగా సెటిల్మెంట్లు, దందాలు చేసుకుంటా పోతుంటారు. సో, ఈ క్రమంలో మళ్ళీ ఇంకొక ఎన్నికలు గూడా వస్తాయి. 2 పార్టీల మధ్య జరుగుతున్న క్రమంలో. సో, మొదటిసారి టైగర్ రత్నాకర్ గెలిచినప్పుడు ఇద్దరి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇద్దరు రగిలిపోతుంటారు. సో, పైకి ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనిపిస్తారు. సో, వాళ్ళని నేను మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. నేను లోకల్ ఎమ్మెల్యేని. కొవ్వూరు కేంద్రంగా చూపిస్తారు ఆంధ్ర ప్రాంతాల్లో. నేను లోకల్ ఎమ్మెల్యేని. పాత కక్షలు నేను పెట్టుకుంటే నేను మీ అందరి మీద కేసులు పెట్టి జైలుకి పంపించొచ్చని. సో, అక్కడ హ్యూమన్ యాంగిల్ మనకి కనిపిస్తూ ఉంటుంటది. ఈ క్రమంలో టైగర్ రత్నాకర్‌ని ఓడించడం కోసం ఆళ్ళ గ్రూప్‌లో వాళ్ళ ఆదివాసీ ప్రాంతం నుంచే వాళ్ళ సర్కిల్‌లో వాడినే మళ్ళీ నిలబెట్టడం జరిగిద్ది. అశ్రద్ధగా ఉన్నటువంటి టైగర్ రత్నాకర్ 50 ఓట్ల తేడాతో ఓడిపోతాడు. సో, ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు టైగర్ రత్నాకర్ మీద అనేక కేసులు పెట్టడం, పాత కేసులు తిరగదోడటం. సో, పెళ్లి చేసుకుంటారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాధిక పేరుతోటి నేహా శెట్టి మన 'టిల్లు' సినిమాలో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకిద్దరు పిల్లలు. సో, అయిన తర్వాత టైగర్ రత్నాకర్ ఓడిపోయిన తర్వాత గెలిచినటువంటి ఆపోనెంట్ పార్టీ గ్రూప్ ఏదైతే ఉందో ఇతని మీద అనేక దాడులు, ఏసీబీ రైడింగ్స్ అని డబ్బులు దొరకటం, ఇట్లా జైలుకి పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో తన కుటుంబం మీద దాడికి వస్తారు. సో, ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. సహించుకుంటూ ముందుకెళ్తారు. టైగర్ రత్నాకర్. సో, ఈ క్రమంలోనే గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్స్‌గా విడిపోయి మొదటి నుంచి చివరి దాకా ఈ సినిమా అంతా గ్యాంగ్స్ గొడవల మధ్య లాగానే ఉంటుంటది. సో, ఇందులో సమిధలంతా గూడా పేదలు, ఇసుక తోడేవాళ్ళు వీళ్ళంతా దృఢంగా ఉంటారు. గట్టి ఫుడ్ తింటూ ఇదిగా ఉంటారు. మందు తాగటం ఇందులో కామన్‌గా కనిపిస్తూ ఉంటుంటది. సో, గ్యాంగ్‌స్టర్ సినిమాలన్నీ ఇలానే ఉంటాయి. సో, ఓడిపోయిన క్రమంలో రత్నాకర్ ఓడిపోయిన క్రమంలో ప్రత్యర్థి వర్గం అనేక దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా కేసులు పెట్టించి అన్ని చిత్రహింసలు భరించిన క్రమంలో మళ్ళీ ఒక సిట్టింగ్‌కు పిలుస్తాడు. సిట్టింగ్‌కు పిలిచిన క్రమంలో ఏదైతే ఉన్నదో తన వాళ్ళనే చంపే ఒక ప్రయత్నం కూడా చేస్తుంటాడు. తన వాళ్ళెవరో ఈ గ్యాంగ్‌స్టర్స్ క్రమంలో తన వాళ్ళెవరో బయటోళ్ళెవరో తెలియనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంటది. ఎవరిని ఎవరు నమ్మరు ఈ క్రైమ్ వరల్డ్‌లో. సో, అట్లా ఉంటుంటది. సో, తన వాళ్ళ మీదనే పురుగుల మందు కలిపి పెట్టే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ప్రేమ కలిగి వాళ్ళని హాస్పిటల్‌కి పంపిస్తాడు. సో, భార్య మొదటి కొడుకు, రెండో కూతురు పుడితే ఈ క్రమంలో వాళ్ళని చూసే ప్రయత్నం చేస్తారు. అయితే దీనంతటికి కారణం రత్నాకర్ కారణం అని చెప్పేసి పురుగుల ముందు అన్నం తిని బతికినటువంటి కుటుంబాల వాళ్ళు ఇతని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. సో, ఈ విధంగా ఫస్ట్ నుంచి చివరి దాకా యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయనే చెప్పొచ్చు. సో, ప్రేక్షకులకి ఇస్తారు. కథనాలు కూడా బాగుంటాయి. స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పాటలు అన్నీ బాగున్నాయని చెప్తున్నాను. సో, అందుకోసం సోదరులారా, సోదరీమణులారా ఈ సినిమా చూడండి. అయితే తన మీద రత్నాకర్ మీద గెలిచినటువంటి వాళ్ళతోని
సంధికి వెళతాడు. ఆ 5,00,00,000 ఇస్తానని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. 5,00,00,000కి వడ్డీ అవుతాది 10,00,00,000 అని చెప్పేస్తాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళందరినీ పెట్టి చేతులు జోడించి నమస్కరించుకుంటూ వస్తాడు. సో, తన కుటుంబం మీద, తన భార్యా పిల్లల మీద దాడి చేసే క్రమంలో తను మనసులో పెట్టుకున్నటువంటి హీరో ఒక మంచం కింద దాక్కుంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని అద్దాలు ఇయన్నీ పగలగొట్టి నానా యాగి చేస్తాడు. టైగర్ రత్నాకర్ మీద గెలిచినటువంటి అభ్యర్థి. ఈ క్రమంలో ఒక హార్బర్ షిప్ బోర్డులు గోదావరి మధ్య అనొచ్చు, లేకపోతే సముద్రం మధ్యలో వాళ్ళు మీట్ చేసినప్పుడు 5,00,00,000 ఇది చేయటం. 5,00,00,000 ఇది చేస్తారు. సో, ఫస్ట్ నుంచి చివరి దాకా ఇందులో టైగర్ రత్నాకర్ హీరోకి సంబంధించి పిఏగా హైపర్ అది మనం చూస్తూ ఉంటాం జబర్దస్త్లో. ఫస్ట్ నుంచి చివరి దాకా టైమింగ్ ప్రకారం కామెడీ డైలాగులు పేలుస్తూ మనకి చివరి దాకా కనిపిస్తాడు. ఇంకొక ముఖ్యమైన పాత్రలో అంజలి కనిపిస్తూ ఉంటుంది తన లవర్గా. సో, హీరో కూతుర్ని తనే పెంచుతారు తర్వాత. సో, ఈ విధంగా కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేని చంపేస్తాడు ఆ సెటిల్మెంట్ దగ్గర. నా కుటుంబం జోలి దాకా వస్తారని చెప్పేసి టైగర్ రత్నాకర్ ఎమ్మెల్యేని చంపేస్తాడు. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన క్రమంలో వాళ్ళ గ్రూప్ నుంచే వాళ్ళు మళ్ళీ కొంతమంది శత్రువులు తయారై వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ వెళ్తూ ఉంటే వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. అటాక్ జరిగే క్రమంలో టైగర్ రత్నాకర్ కొడుకు చనిపోతాడు, భార్య చనిపోతుంది, కూతురు మిగిలితే తనని అంజలికి ఇస్తాడు. హీరోయిన్ చాలా సినిమాల్లో హీరోయిన్గా చేసింది. అంజలి హీరోయిన్కి ఇస్తాడు. ఇందులో సెకండ్ హీరోయిన్ అనుకోవచ్చు ఈ సినిమాకి సంబంధించి. సో, ఆ విధంగా చేసి తను చేసిన తప్పులన్నీ గ్యాంగస్టర్గా తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని, భార్య తన చేతుల్లోనే చనిపోతుంది. తప్పులన్నీ ఒప్పుకొని ఆ విధంగా అంటే నీ దగ్గర పిల్లల్ని పెంచుకుని జీవితం రావద్దని హీరోయిన్ ఎవరైతే ఉన్నారో హీరో భార్య చెప్పి చనిపోయిన క్రమంలో తన తప్పులు అంజలికి అప్పచెప్పేస్తాడు తన కూతుర్ని. కొడుకు భార్య చనిపోయిన క్రమంలో తను అరెస్ట్ అయ్యి జైలుకి పోతాడు. జైల్లో కూతురు హీరో కూతురు మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఈ డైరీ స్టార్ట్ చేసి అంతా చదువుతున్నటువంటి క్రమం ప్రేక్షకులు కనిపిస్తూ ఉంది. మనకి అప్పుడు అర్థమైంది హీరోకి ఏదైతే ఉందో మాట్లాడే డైరీ చదివే అమ్మాయికి సంబంధం ఏంటంటే తండ్రి కూతురు సంబంధం. ఆ విధంగా చేస్తారు. ఈ క్రమంలో తను చేయని నేరానికి జైలుకి వచ్చిన అనే క్రమంలో సో, ఇది చేయని నేరానికంటే వాళ్ళు చంపారనుకొని వీళ్ళు చంపారనుకొని వాళ్ళు ఎప్పుడు కేసులతోని గొడవలతోనే మొక్కుతారని. సో, నేను జైలుకి పోతే నాతో స్టార్ట్ అయినటువంటి గొడవలు నాతోనే ముగియాలని చెప్పేసి ఆ విధంగా జరుగుతుంది. సో, టైగర్ రత్నాకర్ని చంపడానికి ఒక ముఠా వస్తుంది, ఆపోనెంట్ గ్రూపు. కానీ జరిగిన విషయం తెలుసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో, ఈ విధంగా నిత్యం రావణ కాష్టంలాగా గొడవలు, కొట్లాటలు, రాబరీలు, దందాలు, సెటిల్మెంట్లు, హింస, వైలెన్స్ బాగా ఉంటుంది. సో, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ప్రేక్షకులు కన్విన్స్ అయినట్టుగా మనకు కనపడతా ఉంది. సో, ఏది ఏమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ బాగా అసలు 'పుష్ప' మించి ఉంది అని చెప్పొచ్చు. ఆ సినిమా ఆ రేంజ్లో ఉన్నది. సో, కొంచెం తెలుగు మేళవింపు, తమిళ మేళవింపు లాగా మనకి అనిపించినా కూడా సో, ఈ సినిమా బాగుంది. వీలుంటే మీరు కూడా చూడండి. జనరల్గా ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగా భావించండి. ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఉన్నదో అందరూ మార్కులు ఇస్తున్నారు కదా, 5 మార్కులు. నేను ఈ సినిమాకి 4 మార్కులు ఇస్తున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్. చిన్న సినిమాలైనా పెద్ద హిట్లు కొడతారంటే ఇదే పెద్ద పెద్ద హీరోలే కాదు, చిన్న సినిమాలైనా కూడా పెద్ద హిట్లు కొడతారంటే దానికి సంబంధించి హీరో కూడా చాలా సినిమాల్లో మనకు కనిపిస్తాడు. కథాబలం ఉన్నటువంటి ప్రజలతో కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తూ ఉంటారు. డైరెక్టర్, నిర్మాత, ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ అంతా కూడా బాగా కష్టపడేట్టుగా మనకు అనిపిస్తుంది. సో, బడ్జెట్ పెద్ద బడ్జెట్ అయినా కాకపోయినా మీడియం బడ్జెట్తో ఈ సినిమా సక్సెస్ అయిందనేది చెప్పక తప్పదు. సో, మీ సమయము, మీ డబ్బులు వృధా కావు. వీరుంటే ఈ వేసవి కాలంలో ఈ సినిమాని చూసే ప్రయత్నం చేయండి. ప్రేక్షకులు కిటకిటలాడుతూ థియేటర్లన్నీ నిండిపోతున్నాయి. సో, టాక్ ఆఫ్ ది టౌన్ కూడా సినిమా బాగుందనేది. సో, చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఈ సినిమా సూపర్గా ఉంది, ఉన్నట్లలో టాప్గా ఉందనేది మనకు వినిపిస్తున్నట్టు మాట. సో, వీరుంటే తప్పకుండా చూడండి. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ. రండా.